చాలా మందికి పెళ్ళిళ్ళు అయితూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత భార్య ఏం చేస్తుంటుందంటే భర్తని దూరం పెడుతూ ఉంటుంది. నాకు ఇష్టం లేదు, నచ్చలేదు నువ్వు. ఏదో రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటుంది. మనసు హ్మ్. బాలేదని ఇంకొకటో, ఇంకొకటో. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంకా ఎక్కువగా ఎళ్లి అమ్మగారింట్లో ఉండటం, అక్కడే ఉండిపోవడం, నెలల తరబడి రాకపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఈ గ్రౌండ్ బేస్ చేసుకొని విడాకులు తీసుకోవచ్చా మేడం? ఇక్కడ స్పెసిఫికల్‌గా మాట్లాడుకోవాలనుకుంటే, ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత హ్మ్. వైఫ్ గనుక హస్బెండ్ కంప్లీట్ పక్క పెట్టేస్తే, దూరం పెట్టేస్తే, హ్మ్. ఆ బేసిస్ చేసుకొని అదొక గ్రౌండ్ డివోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ మెంటల్ హరాస్మెంట్. ఎందుకంటే మన సొసైటీలో మన సిస్టమ్ అంతా కూడా ఎందుకుంది? మ్యారేజ్ సిస్టమ్ అనేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా బతకడానికి. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి అనేది ఎక్స్‌టెన్షన్ ఎట్లా అవుతది? త్రూ పిల్లలు. పిల్లల ద్వారా ఫ్యామిలీ అనేది ఎక్స్‌టెండ్ అవుతది. బట్ ఇప్పుడు వైఫ్ అనేది కోఆపరేట్ చేయనప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమేసీ అనేది లేనప్పుడు అదొక మెంటల్ హరాస్మెంటే ఏ మనిషికైనా. అది బీట్ వైఫ్ ఆర్ బీట్ హస్బెండ్ ఎవరైనా సరే, నాట్ జస్ట్ వైఫ్. మీరు వైఫ్ అని స్పెసిఫికల్ అడుగుతున్నారు. అవును. అది బీట్ ఎవరైనా సరే, హ్మ్. వైఫే కావచ్చు, హస్బెండ్ కావచ్చు. పక్క పెట్టేస్తున్నప్పుడు అది పెళ్లి అనేది దానికి మీనింగ్ లేకుండా అయిపోయింది. ఐ మీన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. పెళ్లిలో అదొక పార్ట్. హ్మ్. అండ్ ఆల్సో ఫర్దర్ మీ ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేయాలంటే పిల్లలు అవన్నీ ఉండడానికి ఇవన్నీ అవసరం. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి హ్యాపీగా అంటే కూడా ఇవన్నీ అవసరం. అవును. కొంతమంది వాంటెడ్లీ డెలిబరేట్లీ వైఫ్ పక్క పెడుతుంటారు. కొన్నిసార్లు నేను చూసా చాలా కేసెస్ హస్బెండ్ కూడా వైఫ్ని పక్క పెడుతుంటారు. హ్మ్. అసలు ఎందుకు ఏంటి రీజన్ అడిగితే ఏం చెప్తారు తెలుసా? నువ్వు బాలేవు, నాకు హ్మ్. ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా ఇంట్లో పెళ్లి చేశారు. కొంతమంది ఇంకా వర్స్ట్ రీజన్స్ విన్నా నేను. హ్మ్. నేను పెళ్లి ముందుకు అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి ధ్యాస నుంచి బయటికి రాలేకపోతున్నాను. నిన్ను హ్మ్. నేను వైఫ్ లాగా చూడలేకపోతున్నాను, ఊహించలేకపోతున్నాను. హ్మ్. ఇంకా అమ్మాయి దగ్గర స్టక్ అయ్యి చెప్పిన వాళ్ళున్నారు. నేను చూసిన కేస్ ఇది. అవును. సో, చెప్తుంటారు. అది ఇంకా హరాస్మెంట్. హ్మ్. అట్లాంటోళ్ళు పెళ్లి చేసుకోకండి. మొత్తం బయటికి మీ జ్ఞాపకాల నుంచి బయటకొచ్చినా గాని పెళ్లి చేసుకోండి అంటా నేను. హ్మ్. సో, ఇట్లా టార్చర్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో, రీసెంట్‌గా కూడా ఒక కేస్ కమ్ అక్రాస్ అయినా అందులో కూడా సేమ్ రీసెంట్‌గా పెళ్లయిందంటే వైఫ్ కంప్లీట్ అసలు హస్బెండ్ పక్క పెట్టేసింది. హ్మ్. అండ్ ఏమంటారు వెళ్ళి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో కంప్లీట్లీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పెళ్లి చేసుకుంది ఎందుకనేది హస్బెండ్ వాదన. సో ఈ బేసిస్ చేసుకొని యూ క్యాన్ ఫైల్ డివోర్స్. ఓకే. బికాజ్ సుప్రీం కోర్ట్ కూడా ఈ పర్టికులర్ ఇలాంటి కేసెస్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కాంజుగేషన్ అవ్వాలి. కాంజుగేషన్ కానప్పుడు ఇట్స్ నథింగ్ బట్ మెంటల్ హరాస్మెంట్. యూర్ కాజింగ్ టు యువర్ పార్ట్నర్స్, యూర్ కాజింగ్ టు యువర్ స్పౌసెస్. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ ఇస్ మెంట్ ఫర్ ఫిజికల్ ఇంటిమసీ ఎండ్ ఆఫ్ ద డే. అవును. బట్ ఆ ఇద్దరిట్లో ఎవరు డినై చేసినా కూడా ఇట్స్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అగైన్. ఇంకా వర్స్ట్ కేసెస్ నేను ఇది కూడా చూస్తున్నా. హ్మ్. కొన్ని వేరే కేసెస్ చెప్తా ఎగ్జాంపుల్. కొంతమంది ఏంటంటే పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు. ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ బాగుంటారు. సడన్‌గా ఏదో రోగం పుడుతుంది వీళ్ళకి. హ్మ్. సడన్‌గా దే స్టార్ట్ కీపింగ్ దేర్ స్పౌసెస్ అవే. హ్మ్. కంప్లీట్ పక్క పెట్టేస్తూ ఉంటారు. ఏందంటే ఏదో రీజన్స్ ఇస్తా ఉంటారు. ఇది నా హెల్త్ బాగుండదు. మీరు చెప్పినట్టు హెల్త్ బాగుండట్లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటే పక్కా పెట్టేస్తుంటారు. సో అట్లాంటి కేసెస్‌లో కూడా ఒక లాంగ్ టర్మ్‌గా ఇప్పుడు ఒక ప్రాపర్ రీజన్ ఉంది. ఎగ్జాంపుల్ హెల్త్ బాలేదు, లేతే యాక్సిడెంట్ అయింది, లేదా ఏదో ఫినాన్షియల్ లాసెస్, రీజనబుల్ కాసెస్ అంటే పర్లేదు. అవును. బట్ రీజన్ లేకుండా ఏం లేకుండా కంప్లీట్ హస్బెండ్ వైఫ్‌నో కంప్లీట్ పక్కకు గనుక పెడితే కూడా అగైన్ ఓన్లీ పెళ్ళైన కొత్తలోనే కాదండి. ఏ పర్టిక్యులర్ టైంలో ఒక లాంగ్ టర్మ్ కనుక పక్కకు పెడితే హ్మ్. ఇట్ ఈస్ ఎ డివోర్స్. గ్రౌండ్ ఫర్ డివోర్స్.